ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చ తే బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాగా. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీ జీవితం ధర్మం కొరకే అయి ఉంది. ఈ విషయాన్ని బ్రాహ్మణులకు, గురువులకు, దేవతలకు కూడా తెలుసు. ధర్మం కోసం నువ్వు నాతో సహా భీముణ్ణి, అర్జున్ని, నకుల సహదేవులను కూడా విడిచిపెడతావు. అబ్బో, ఆ రోజు నువ్వు కట్టినప్పుడే అనుకున్నా నేను, ఒక్కొక్కరిని విడిచిపెట్టడమేనా నువ్వు? ఒక్క మాట మమ్మల్ని అడగకూడదా? మిమ్మల్ని పెట్టచ్చా పణం కానీ? వద్దు, నీకు స్వాతంత్రం ఉంది, మమ్మల్ని అడగాల్సిన పని లేదు. యోచన కూడా చేయకోకుండా నీకు ధర్మమే కావాలా? ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టు, మమ్మల్ని మాత్రం విడిచిపెడతావు ఇప్పుడు ఇంకేదైనా వస్తుందనుకో, ఇక్కడ అడవిలో ఒక్కొక్కరినిగా వదిలేస్తావు, అంతే. నన్ను వదిలేస్తావు, నీ తమ్ముడిని వదిలేస్తావు. నీకు ధర్మమే పెద్దది నాయన. ఇది నా దృఢమైన విశ్వాసం. రక్షించబడిన ధర్మం ధర్మరక్షకుడు అయిన రాజును రక్షిస్తుందని పెద్దల నుండి విన్నాను. ధర్మం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కానీ నీ విషయంలో తారుమారయ్యిందయ్యా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావే కానీ ధర్మము నేను రక్షించటం లేదని నేను భావిస్తున్నాను. క్షమించు ఓ మహారాజా. తన నీడ తనను నిత్యం అనుసరిస్తూ ఉంటుంది, ఎట్ట వెళితే అటు. అలాగే నీ బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నీతో సమానమైన వారిని అవమానించలేదు, నీకంటే తక్కువ వారిని కూడా అవమానించలేదు నువ్వు. ఇక నీకంటే గొప్పవారిని నువ్వు ఎలా అవమానిస్తావు? అవమానించవు కదా. అక్కడ ఉండేవాళ్ళంతా గొప్పవారు కదా నీకన్నా. మీ నాయన, గుడ్ నాయన, వాళ్ళందరూ అవమానించవు కదా. భీష్ముడు ఉన్నాడు కదా అక్కడ, భీష్మ పితామహుడు పెద్ద ఆయన కదా. కృపాచార్యుడు పెద్ద ఆయన కదా. ద్రోణుడు పెద్ద ఆయన కదా. వాళ్ళని ఎందుకు అవమానిస్తావు? నీ సమానంగా లేదు, పోని ఒప్పుకుంటా. నీకన్నా తక్కువ వాళ్ళను లేదు, పోని ఒప్పుకుంటా. పోనీ ధర్మమే పెద్దోళ్ళు అని వాళ్ళను నువ్వు నిజంగా అవమానిస్తావా? పెద్దోళ్ళు నీకు ఈ సమస్త భూమిని పొంది కూడా నువ్వు గర్వించలేదు. నువ్వు స్వాహాకారాలతో దేవతలను నిత్యం పూజిస్తూ ఉంటావు, స్వాధాకారాలతో పితృదేవతలను పూజిస్తూ ఉంటావు. విప్రుల కోరికలన్నిటినీ తీర్చి వారికి తృప్తిని కలిగించావు. అలాగే యతులకు, ముముక్షువులకు, గృహస్థులకు నేను వడ్డించగా బంగారు పాత్రల్లో భోజనం పెట్టి సంతోషపరిచావు. అడవిలో ఉన్నవారికి నువ్వు బంగారు పాత్రలను ఇచ్చావు. నీ ఇంటిలోని విప్రులకు అన్ని వస్తువులు ఇచ్చావు. శాంతి కోసమై నువ్వు వైశ్వదేవం చేసి అతిథులకు అన్నం పెట్టావు, ప్రాణులకు అన్నం పెట్టావు. వారు తినగా మిగిలినది నువ్వు తిని జీవిస్తున్నావు. ఇష్టి యాగాలు, పశుబంధాలు, కామ్య యజ్ఞాలు, నైమిత్తిక యాగాలు, పాక యజ్ఞాలు, నిత్య యజ్ఞాలు, ఇవన్నీ చాలా పెద్దవిలేండి, ఇప్పుడు ఎవరు చేయరు. అన్నీ కూడా నువ్వు శాస్త్ర ప్రకారంగా చేస్తున్నావు. అస్మిన్నపి మహారణ్యే అస్మిన్నపి మహారణ్యే విజనే దస్యుసేవితే విజనే దస్యుసేవితే రాష్ట్రాదపేత్యవసతః ధర్మస్థేనావసీదతి. రాజ్యానికి దూరంగా దారిదోపిడీదారులుంటే నిర్జనమైన మహారణ్యంలో నివసిస్తూ కూడా నువ్వు ధర్మకార్యాలను లోపం లేకుండా ఆచరిస్తున్నావు. ఇక్కడ కూడా ధర్మకార్యాలు చేస్తున్నావు. అశ్వమేధం, రాజసూయం, పౌండరీకం, గోసవం అనే మహాయజ్ఞాలు చేసి గొప్ప దక్షిణాలు ఇచ్చావు. ఓ మహారాజా, కపటమైన జూదం ఆడే సమయంలో మాత్రం
నీ బుద్ధి వక్రించింది. నేను మాత్రం ఒప్పుకోను మహానుభావ. రాజ్యాన్ని, సంపదలను, ఆయుధాలను, సోదరులను ఓడిపోయావు. చివరకు నన్ను కూడా జూదంలో పెట్టి ఓడిపోయావు. రుజువర్తనుడువు నువ్వు, మృదు స్వభావుడువు, ఉదారుడవు, సత్యవాదివి. అటువంటి వాడు నీకు జూదం ఆడాలనే బుద్ధి ఎలా పుట్టింది? ఇలాంటి భయంకరమైన విపత్తు నీకు కలగటాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఎంతో మోహం కలుగుతూ ఉన్నది. నా మనస్సు ఎంతగానో దుఃఖిస్తుంది. ఈ విషయంలో లోకులు ఒక పురాతనమైన కథను చెబుతూ ఉంటారు. లోకులంతా ఈశ్వరుడి ఆధీనంలో ఉంటారు. ఎవరూ తన ఆధీనంలో తాను ఉండరు కదా. ఈశ్వరుడే ప్రాణులకు వారి వారి పూర్వకర్మలను బట్టి సుఖదుఖాలను నిర్ణయిస్తాడు, ప్రియాప్రియాలను నిర్ణయిస్తాడు. సూత్రధారుడి చేత కొయ్యబొమ్మ కదిలించబడుతూ తన అవయవాలను కదిలించినట్లుగా ఈ జనులంతా కూడా ఈశ్వరుడి ప్రేరణ చేత తమ పనుల ద్వారా కర్మలు చేస్తున్నారు. స్వామి కదిలిస్తున్నాడు అంతే, మనం ఇట్లా కదులుతున్నాం. మనమంతా కొయ్యబొమ్మల్లాగా. లోపల ఉండే చైతన్యం స్వామి శివుడు ఇట్లా పెట్టు, ఇట్లా పెడుతున్న చెయ్యి, ఇట్లా గంట కొట్టు, గంట కొడుతున్నాం, కింద పెట్టు, కింద పెడుతున్నాం. అట్లా ఆయన చేస్తున్నాడు. తోలుబొమ్మల ఆట ఇది. ఇది మొత్తం బొమ్మలాట. ఇది మొత్తం బొమ్మలాట ఆడుతున్నాడు. ఆకాశంలాగా ఈశ్వరుడు కూడా ప్రాణులందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. వారి కర్మానుసారంగా మంచి చెడులను, పుణ్యపాపాలను చేయిస్తాడు. మానవుడు త్రాళ్లతో బంధించబడిన పక్షిలాగా కర్మబంధాలతో బంధించబడి ఉన్నాడు. అతడు పరాధీనుడే కానీ స్వాతంత్రుడు మాత్రం కాదు. ఈశ్వరుడి ఆధీనంలోనే ఉంటాడు. ఇతరులకు ఆధీనుడై ఉండడు. తనకు తాను వశంలో తాను ఉండడు. సూత్రాలకు గుర్చబడినటువంటి మణిలాగా, పూసల్లాగా, మృక్కుత్రాడుతో బంధించబడిన ఎద్దులాగా, ఒడ్డు నుండి కూలి ప్రవాహంలో పడిన చెట్టులాగా మానవుడు ఈశ్వరుడికి వశుడై ఆయన ఆదేశాన్ని పాటిస్తాడు. అంతే. ఎద్దుకి ముక్కుతాడు వేసుకొని పోతుంటే చెప్పినట్టు వింటుంది, లేకపోతే బాధ అవుతుంది. అట్లా మనమంతా ఈశ్వర రూపుడైనటువంటి మనుష్యుడు ఈశ్వరుడి ఆధీనంలోనే ఉన్నాడు. ఆ రూపంతో కలిగిన ఈశ్వరుడు ఈశ్వరుడి ఆధీనంలో ఉన్నాడు. ఈ మానవుడు ఏ సమయంలో కూడా స్వతంత్రుడిగా లేడు. ఈ జీవుడు అజ్ఞాని. తన సుఖాల విషయంలో కూడా అసమర్థుడై ఉన్నాడు. ఈశ్వరుడి ప్రేరణచే స్వర్గానికి లేదా నరకానికి వెళుతున్నాడు. బలమైన వాయువుకు గడ్డిపోచలు వశమైనట్టుగా ఈ ప్రాణులన్నీ ఈశ్వరుడికి వశమై కదులుతున్నాయి. మానవుడు మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా అతడి యందు ఈశ్వరుడు నిండి ఉంటాడు. కానీ ఈశ్వరుడు ఉన్నట్లుగా గుర్తించబడదు. శరీరం ఒక క్షేత్రం వంటిది. శరీరం ఒక క్షేత్రం వంటిది. ఇది ఈశ్వరుడికి సాధనం వంటిది. ఈ శరీరం, దీని ద్వారా ఈశ్వరుడు ప్రాణుల చేత శుభమైన కర్మను, అశుభమైన కర్మను చేయిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రం ఈ ఈశ్వరుడి చేత. ఈశ్వరుడు చేసే ఈ మాయను గమనించు. తన మాయ చేత ప్రాణులను మోహపరుస్తాడు. ప్రాణుల ద్వారా ప్రాణులను వధిస్తూ ఉంటాడు. తత్వదర్శకులైనటువంటి మునులు వస్తువుల యొక్క స్వరూపాన్ని వేరొక విధంగా చూస్తారు. సూర్యకిరణాలు ఎడారిలో నీరులా కనిపించినట్లుగా వారి దృష్టికి అంతా వేరుగా కనిపిస్తుంది. లోకంలో ప్రజలు ఆయా వస్తువులను వేరుగా చూస్తారు. కానీ ఈశ్వరుడు వాటిని సృష్టిస్తాడు, నాశనం కూడా చేస్తాడు. కనుక ఓ మహారాజా, కర్రను కర్ర చేత, రాయిని రాయి చేత, ఇనుమను ఇనుము చేత ఛేదించినట్లుగా భగవంతుడైన ఈశ్వరుడు మాయతో ప్రాణులను ప్రాణుల చేత హింసింపజేస్తాడు.
చిన్న కుర్రవాడు ఆట బొమ్మలతో ఆడుకున్నట్లుగా తన కోరిక ప్రకారం చెయ్యగల ఈశ్వరుడు ప్రాణులను కలుపుతూ ఉంటాడు, విడదీస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఓ కుంతీ కుమార, నువ్వు ఇలా విపత్తులో ఉండటం, దుర్యోధనుడు భోగభాగ్యాలతో ఉండటం చూసి నేను ఆ విధిని నిందిస్తున్నాను. అతడు విషమ దృష్టితో, అంటే ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రులలాగా ప్రవర్తించడు, ఇతరులలాగా కోపంగా ప్రవర్తిస్తాడు. పూజ్యులు, గొప్పవారు, శీలవంతులు బ్రతుకు తెరువు కోసం కష్టపడుతూ ఉంటారు. దుర్మార్గులు, అధర్మాత్ములు మాత్రమే సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది. ఒకరిని చల్లగా చూస్తున్నాడు, మరొకరిని క్రూరంగా చూస్తున్నాడు. పెద్దలు చెప్పిన శాస్త్రరీతిని దుర్యోధనుడు అతిక్రమించాడు. ఆ క్రూరుడు ధర్మం తప్పాడు. అటువంటి క్రూరుడికే ఈశ్వరుడు సంపదనిచ్చాడు. దీనివల్ల ఇప్పుడు ఆయన ఏం ప్రయోజనాన్ని పొందాడు? ఆ ఈశ్వరుడు ఆయనకేం లాభం చేకూరింది? కర్మ అనేది చేసిన వాడిని అనుసరిస్తుంది కదా. లాటరీ తగిలిన వాడికే లాటరీ వస్తుంది, దెబ్బ తగిలిన దీని మీదే మళ్ళీ ఇంకా దెబ్బ తగులుతుంది అన్నట్టుగా. కర్మ అనేది చేసిన వాడినే అనుసరిస్తుంది, ఇంకొకడిని అనుసరించదు. అన్నప్పుడు ఈశ్వరుడికి కూడా చేసిన పాపకర్మలు అంటుకుంటాయి కదా. ఒకవేళ చేసిన పాపకర్మ కర్తను అంటుకోకపోతే దానికి కారణం బలమే అయి ఉంది. ఈశ్వరుడు శక్తిశాలి కాబట్టి అతన్ని పాపకర్మలు అంటుకోవు, నిజమే. అందువల్ల నేను బలహీనులైన జనులను గురించి బాధపడుతున్నాను. ఆయన ఈశ్వరుడు బలవంతుడు, ఆయనను పాపకర్మలు అంటుకోవు. మరి బలహీనులకు తప్పకుండా పాపకర్మలు అంటుకుంటాయి కదా, వారు ఎలా తరించాలి అని నా సందేహం. దీనిని తీర్చు అన్నది ద్రౌపదీదేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ధర్మరాజు ద్రౌపదితో ఇలా అన్నాడు: ఓ ద్రౌపది, నువ్వు చక్కని మాట చెప్పావు, అది మాకు నచ్చింది, మేమందరము దాన్ని విన్నాం. కానీ నువ్వు అన్న మాటలో నాస్తికత్వం ఉంది, దానిని గమనించు. నేను కర్మఫలాన్ని కోరుకొని కర్మలను అనుసరించటం లేదు. దానం చెయ్యాలి కాబట్టి దానం చేస్తున్నాను. నాకు ఈ దానం నుంచి కర్మఫలం రావాలని చేయటం లేదే. నేను యజ్ఞం చేయాలనే కార్యబుద్ధితో యజ్ఞం చేస్తున్నాను. అంటే కర్తవ్య బుద్ధితో, కార్యబుద్ధితో నేను చేస్తున్నాను. దీనివల్ల కర్మఫలం లభించవచ్చు, లేదా లభించకపోవచ్చు. గృహస్థాశ్రమంలోని పురుషుడు చేయవలసిన కర్మను నేను యథాశక్తిగా చేస్తున్నాను. ధర్మం చరామి శుశ్రోణి నధర్మఫల కారణాత్ ఆగమాన నతిక్రమ్య సతామృత్తమవేక్ష్య చ ధర్మ ఏవ మన కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మవాణిజ్యకోహీనః జగన్యో ధర్మవాదినాం. ఓ సుందరి, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ ధర్మ ఫలాన్ని కోరుకోవడం లేదు. శాస్త్రాలను పరిశీలించాను, సత్పురుషుల ప్రవర్తనను గమనించాను, కానీ సహజంగానే నా మనస్సు ధర్మాన్ని ధరించి స్వీకరించింది. ఫలాన్ని కోరి ధర్మాన్ని చేస్తే అది ధర్మంతో వ్యాపారం చేయటమే అవుతుంది కదా. అటువంటి వాడు ధర్మాత్మలలో నిందించదగిన వాడవుతాడు. మానవుడు నాస్తిక బుద్ధితో ధర్మాచరణను సందేహించకూడదు. సందేహిస్తే ధర్మఫలాన్ని పొందలేడు. ధర్మం పేరుతో స్వార్థాన్ని పొందాలి అనుకున్నవి కూడా ధర్మఫలాన్ని పొందలేడు. శాస్త్ర ప్రమాణాల యొక్క సారాన్ని బాగా గ్రహించి నేను చెబుతున్నాను.
ధర్మాన్ని శంకించకు. ధర్మాన్ని శంకించేవాడు పశుజాతిలో జన్మిస్తాడు, పక్షి జాతిలో, అధమ పక్షి జాతిలో జన్మిస్తాడు. ధర్మాన్ని శంకించేవాడు, వేదశాస్త్రాలపై విశ్వాసం లేనివాడు పుట్టుక చావులు లేని లోకాన్ని కోల్పోతాడు. వేదాధ్యయనం చేసిన ధర్మాత్ముడు రాజు, ఋషి, ధర్మాత్మల చేత గౌరవించబడతాడు. మందబుద్ధి అయిన వాడు, శాస్త్రాన్ని ఉల్లంఘించినవాడు, ధర్మాన్ని శంకించేవాడు 4వ వర్ణం వారి కంటే, చోరుల కంటే కూడా పాపాత్ముడవుతాడు. మహాత్ముడైన మార్కండేయ మహర్షిని నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా. ఆయన ధర్మాన్ని ఆచరించటం చేతనే చిరంజీవి అయ్యాడు. వ్యాసో వశిష్ఠో మైత్రేయః, వ్యాసో వశిష్ఠో మైత్రేయః, నారదో లోమశుకః, అన్యే చ ఋషయః సర్వే ధర్మేణైవ సుచేతసః, ధర్మేణైవ సుచేతసః. వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు మొదలైన మహర్షులంతా ధర్మంతోనే నిర్మలమైన మనస్సును పొంది పవిత్రులయ్యారు. దివ్యమైన యోగశక్తి కలవారయ్యారు. వారిని నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. వారు శపించటంలో, అనుగ్రహించటంలో కూడా సమర్థులు. వారు దేవతల కంటే గొప్పవారు. వేదంలోని విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలవారు, శక్తిమంతులు. అలాంటి వారు అన్నిటికంటే ముందుగా ఆచరించి తీరవలసింది ధర్మమేమని చెప్పారు. వాళ్ళంతా ధర్మమే, అదే అని చెప్పారు. ఓ కళ్యాణి, అందువల్ల మూర్ఖమైన మనస్సుతో ఈశ్వరుణ్ణి ఆక్షేపించకూడదు, అంటే తిట్టకూడదు. ధర్మాన్ని ఆక్షేపించకూడదు, ధర్మాన్ని కూడా ఆక్షేపించకూడదు, అంటే శంకించకూడదు, సందేహించకూడదు, తిట్టకూడదు అని అర్థం. ధర్మం యొక్క తత్వం తెలిసిన జ్ఞానులను మూర్ఖుడు పిచ్చివాళ్లుగా భావిస్తాడు. ధర్మాన్ని శంకిస్తూ ఉండే మూర్ఖుడు ఇతరుల నుంచి శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించలేడు. కేవలం తన బుద్ధినే ప్రమాణంగా తీసుకొని గొప్పవారిని, ఉత్తములను, ఉత్తమ ధర్మాలను అవహేళన చేసేవాడు లోకంలో కనిపించే వాటినే సత్యాలుగా అనుకుంటాడు. సరిగిచ్చాడు ద్రౌపదికి. ధర్మాత్ముడు కదా, ఏదో ఆహు అనుకొని వచ్చింది, సరిగా ధర్మబోధ చేస్తున్నాడు. లోకంలో కనిపించకుండా ఉన్న వాటి విషయాల్లో మోహితుడవుతాడు, ఆసక్తి కలిగి ఉంటాడు. ధర్మాన్ని సందేహించే వాడికి ప్రాయశ్చిత్తము లేదు. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు, పాపాత్ముడైన వ్యక్తి ఉత్తమ లోకాలను పొందలేడు. ప్రమాణాలను తిరస్కరించేవాడు నరకాన్ని పొందుతాడు. వేదశాస్త్రాల్లో చెప్పబడిన అర్థాన్ని నిందించేవాడు, కామలోభాలను కోరుకునేవాడు నరకలోకానికి వెళతాడు. యస్తు నిత్యం కృతమతిః ధర్మవేవాభిపద్యతే అశంకమానః కళ్యాణి సోముత్రానంత్యమశ్నుతే. ఓ కళ్యాణి, నిశ్చయ బుద్ధితో ఎల్లప్పుడూ ధర్మాన్ని సందేహించకుండా ఆచరించేవాడే పరలోకంలో అనంత సుఖాన్ని పొందుతాడు. అంటే పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు. అది నిజమైనటువంటి లోకం మనకు. ఇక్కడ ఇంతే కాలం, ఇంతే మనకు చిన్నది. కనుక ధర్మ ప్రమాణాన్ని ఉల్లంఘించకూడదు. ఎక్కువ కాలం ఎక్కడుంటామో దానికి మనం సరిపోవాలి, కానీ తక్కువ కాలం ఉండే చోట ఎక్కువ మనము ఆచరించాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.